సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు. రామ, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి అన్నడు ఎవరి చేత ఓడింపబడిన వాడు కాదు. జీవితంలో ఓటమి అన్నది తెలియదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకుతాడు. 15 సంవత్సరాలు రాత్రి పగలు గోలపుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనను సంహరించాడు. నీకు ఇంకొక విషయం చూపిస్తాను. ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజు సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అనే ధైర్యం ఉందా రామా అని సుగ్రీవుడు రాముడితో అన్నాడు. వాలి పౌరుష పరాక్రమాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగాడు లక్ష్మణుడు. అప్పుడు ఆ సుగ్రీవుడు ఇలా అన్నాడు, మా వాలి ఈ 7 చెట్లను కుదిపేయగలడు. రాముడు, పోనీ అంత చేయనక్కర్లేదు. బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుబి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళిపడింది. రాముడిని దుందుబి యొక్క ఈ అస్థిపంజరాన్ని తన కాలుతో తన్నమనండి. 200 ధనస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను అని లక్ష్మణుడితో అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు, సరేనయ్యా, అలానే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను అని అన్నాడు శ్రీరాముడు. సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుబి కలైబరాన్ని తన బొటనవేలుతో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళిపడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కానీ సుగ్రీవుడు ఇలా అన్నాడు, వాలి ఈ కలేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుబితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు. అనేక రకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం. అది 1 యోజనం వెళ్ళిపడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కలేబరం. దానిని 10 యోజనాలు తనడంలో పెద్ద గొప్పేముంది? ఈ సాల వృక్షాన్ని కూడా కొట్టమను. అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాం అని లక్ష్మణుడితో అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని వింటినారికి సంధించి గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలను పడగొట్టేసి భూమిలో పాతాళలోకం వరకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలో కూర్చుండిపోయింది. ఒక్క బాణంతో 7 సాల వృక్షములను కొట్టిన రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడు సుగ్రీవుడు, రామ, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను. ఇంకా వాలి ఏమిటి? నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు. వాలి దగ్గరికి వెళదాం పద అని సుగ్రీవుడు అన్నాడు. తప్పకుండా సుగ్రీవా, బయలుదేరదాము అని అన్నాడు శ్రీరాముడు. అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వెళుతున్నాడు. ఆయన వెనకాల రామలక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు. వారిని సంహరించడానికి సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్లిపోయాడు. ఆయనతో వచ్చిన వారందరూ దట్టమైన చెట్ల చోటన పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్లిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటికి వచ్చి, ఏరా బుద్ధిహీనుడా, మళ్ళీ వచ్చావు, నా ప్రతాపం ఏంటో చూద్దువు కాని రా అని అన్నాడు. అప్పుడు ఆ వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు. వాలి కూడా సుగ్రీవుని కొడుతున్నాడు. ఇద్దరు అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వేయడం లేదు అని రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటు ఇటు చూశాడు. కానీ రాముడు కనపడలేదు. ఇంకా వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋషముఖ పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్లిపోయాడు. వాలితో చావు దెబ్బలు తిన్న సుగ్రీవుడు పారిపోయి ఋష్యముఖ పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లో నుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు, ఏమయ్యా, నేను నిన్ను వాలిని చంపు అని అడిగానా? నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒక్క మాట చెబితే నేను వెళతానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని రాముడిని ప్రశ్నించాడు సుగ్రీవుడు.
శ్రీరాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. సుగ్రీవ, నేను ఇంతకు ముందెన్నడు వాలిని చూడలేదు. వాలి బయటకు వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. పోనీ కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను. ఇద్దరు ఒకేలా అరిచారు. ఇద్దరు ఒకేలా పరిగెడుతున్నారు. ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరు ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణప్రయోగం చేశానే అనుకో. సుగ్రీవా, అది తగిలిన వాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము. నిన్ను వాలి కన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణ, అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతుంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పుష్పములచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేని వాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవ, ఆ మాల వేసుకొని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు శ్రీరాముడు. సుగ్రీవుడు లక్ష్మణుడు ఇచ్చిన పూలమాల ధరించి మళ్ళీ వాలి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్లి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకు వస్తుండగా ఆయన భార్య అయిన తార వాలిని ఆపి, ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడే 1 గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు. నవరంధ్రముల నుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతసేపో కాలేదు. సుగ్రీవుడు మళ్ళీ వచ్చి వాలి యుద్ధానికి రా అంటున్నాడంటే నాకు అనుమానంగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనబడడం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్లిన వాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక గర్వం కనపడుతుంది. సుగ్రీవుడి వెనకాల ఎవరిదో సహాయం ఉంది. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చేయడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా అంగదుడి ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కానీ సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడం లేదు. సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి 3వ వ్యక్తి రావాల్సిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట విని సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చేయి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు అనింది తార. వాలి భార్య తార చెప్పిన మాటలు వాలి లెక్క పెట్టలేదు. తార, నువ్వు నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. నాకన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందు వెనక ఆలోచిస్తూ కూర్చోవాలా? ఇది కుదరదు. నీవు భయస్థురాలువు, పెరికిదానివి. నా వంటి వీరుడు సూర్యుడు యుద్ధానికి వెనకడుగు వేయడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే ఓర్పుతో ఉండడం మరణం కన్నా సహించరానిది. ఇంకా రాముని గురించి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా రాముడు ధర్మాత్ముడు, జనులను రక్షించేవాడు అని. అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు? సుగ్రీవుని కోసం ఎలా పాపం చేస్తాడు? పిచ్చిదానా, నేను నా సోదరుణ్ణి చంపుకుంటానా? కేవలం సుగ్రీవుని అహంకారం అనిచి బుద్ధి చెప్పి పంపిస్తాను అంతే. ప్రస్తుతం సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు, యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమ కొద్దీ నీ బుద్ధికి తోచిన ఉపాయం చెప్పావు, అది చాలు. ఇంకా లోపలికి వెళ్ళు. నేను చిటికలో సుగ్రీవుని గర్వం అనిచి అతనిని పారిపోయేటట్టు చేసి వస్తాను అని వాలి పలికాడు. వాలి శరీరం పడిపోవాల్సిన కాలం ఆసన్నమైంది. ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటు పడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో మళ్లీ యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లను పెకిలించి వాలిని తుక్కుగా కొట్టాడు. కానీ వాలి మెడలో ఇంద్రుడి మాల వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది. వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకు ముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళీ అన్ని వైపులా చూశాడు. సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన శ్రీరాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతపునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దము చేత మృగాలన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. రాముడి బాణం యొక్క శబ్దం వినపడి ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగేలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కింద పడిపోయాడు. శ్రీరాముడు విడిచిన బాణం వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకు వాలి కింద పడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. అప్పుడు వాలి
రాముడితో ఇలా అన్నాడు, రామ, ధర్మం తెలిసిన వాడివి, పరాక్రమం ఉన్నవాడివి, నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకు తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడు అయిన నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యముడి యొక్క సదనానికి పంపించి ఉండేవాడిని. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో ఎత్తుకుంటున్నావంట కదా. నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకొచ్చినట్టు ఆ రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు అని రాముడిని ప్రశ్నించి ఇక మాట్లాడడానికి ఓపిక లేక అలా ఉండిపోయాడు. వాలి మరణిస్తూ శ్రీరాముడిని అడిగిన ప్రశ్నలకు రాముడు ఇలా అన్నాడు, నువ్వు అజ్ఞానివి, నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే తెలిసిన వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడి అవ్వడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్య అయిన రుమ నీకు కోడలతో సమానం. కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి కూడా కోడలితో సమానమైన రుమను నువ్వు అనుభవించి నీ భార్యగా కామ సుఖాలను పొందుతున్నావు. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్న వాడివి, సంధ్యావందనం చేస్తున్న వాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్న వారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. నన్ను చెట్టు చాటున ఉండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెబుతాను, విను. నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టొచ్చు, పొలవేసి పట్టుకొని కొట్టొచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టొచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టొచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టొచ్చు, ఎప్పుడైనా కొట్టొచ్చు. కానీ ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చేయకూడదు. నువ్వు మైదున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. తప్పు చేసిన వాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపం లేని స్థితికి వచ్చావు. నీ పాపం ఇక్కడితో పోయింది. నాతో స్నేహం చేసి ఉంటే సీతమ్మని తీసుకుని వచ్చేవాడిని అన్నావు కదా. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నా యందు ఎటువంటి దోషం లేదు అని శ్రీరామచంద్రమూర్తి సమాధానమిచ్చారు. శ్రీరాముడి మాటలు విన్న వాలి తన రెండు చేతులతో శ్రీరాముడికి నమస్కారం పెట్టి, మహానుభావ, ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పినది పరమ యథార్థం. దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నా యందు దోషం ఉన్నది అని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వపరములను బాగా పరిశీలించిన మీదట ఏమి చేయాలో నిర్ణయించుకున్న దానిని అమలు చేసిన దాని మీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైన నాకు స్వర్గమే రామా అని అన్నాడు వాలి. అప్పుడు వాలి కింద పడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకు వచ్చి, మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వానరాలు రాముడికి వాలికి యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని పర్వతాలని కొట్టేశాడు. ఆ యుద్ధం ఆఖరున రాముడు వాలి మీద బాణం వేసి కొట్టేశాడు. అందుకని నీ కొడుకుని రక్షించుకో, నువ్వు పారిపో అని లేనిపోని మాటలన్నీ చెప్పారు. భర్త పోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యం, ఈ కొడుకు అని వాలి దగ్గరికి పరిగెత్తింది. అప్పుడు తార వాలి దగ్గరికి వచ్చిన తర్వాత తార ఇలా అనింది, సుగ్రీవుడి భార్యను అపహరించి తెచ్చావు. నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఎప్పుడు నీ నోటి వెంట ఒక మాట వచ్చేది, సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను అనేవాడివి. చూసావా దైవ విధి అంటే ఎలా ఉంటుందో. ఇవాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళీ ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోబెట్టావు. ఇవాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. సూర్యుడన్న వాడికి పిల్లని ఇస్తే ఆమెకు హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని సూర్యుడికి ఎవరూ పిల్లని ఇవ్వవద్దు. మాట వినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలనైనా నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఈ లోకం నన్ను చూడగానే విధవా అనే అంటుంది అని తార వాలి దగ్గర ఏడుస్తూ అనింది.
వాలి మరణిస్తూ సుగ్రీవుడితో ఇలా పలికాడు. నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది. నా ప్రాణం కాని వెళ్ళిపోతే ఈ శరీరం శవమైపోతుంది. అప్పుడు ఈ మాల అపవిత్రం అయిపోతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది. అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో. సుగ్రీవ, నా దోషాలను లెక్క పెట్టకయ్యా. అన్నదమ్ములమైన మనమిద్దరం కలిసి ఏ కాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవ. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవ. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాదం వస్తే అప్పుడు మనం ఏమి చేయాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కానీ రాముడు పని చేయడంలో ఆలస్యం చేశావా, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవ. అందుకని జాగ్రత్తగా ఉండు. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు. వాడు ఇవాళ నా కోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు. వాడికి కష్టాలు తెలియదు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నా కొడుకుని జాగ్రత్తగా చూడు. వాలి అలా మాట్లాడుతూనే ఆఖరి శ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. వాలి మరణంతో కిష్కింద నగరం కళావిహీనమైంది. వాలి యొక్క పరాక్రమం, వీరత్వం, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలుచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ళ ఎదుటే ప్రాణాలు విడిచిన తన భర్త వాలిని చూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది. వాలి పాదాల దగ్గర తార ఏడుస్తూ ఉంటే హనుమంతుడు ఆమెను ఓదారుస్తూ ఇలా అన్నాడు. అమ్మా తార, మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితం అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనం లేదు. ఈ దేహము నీటి బుడగలు, కాలానుగుణంగా అవి బద్దలవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించగా నీ శేష జీవితంలో శుభం కలగాలని కోరుకో. అదే ప్రస్తుత కర్తవ్యం. ఇప్పుడు వాలి లేడు, స్వర్గమునకు వెళ్ళాడు. స్వర్గ సుఖములు అనుభవించుచున్న వాలి గురించి దుఃఖించడం అవివేకం. తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు వాలికి శాస్త్రములలో నిర్వహించబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి. వాలికి దహన సంస్కారములు చేయాలి అని పలికాడు స్వామి హనుమ. వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు. నువ్వు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను. నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంత కాలం అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వేయమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య అంటే ఏమిటో నాకు అర్థమవుతుంది రామా. నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే నన్ను కొట్టి ఇంకొక గుద్దితే నేను చనిపోతాను అన్నంతగా అలసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు పో అని వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను చంపేవాడు కాదు. ఒక తల్లి బిడ్డలమని నన్ను ఎప్పుడు వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు. కానీ నేను వాలిని చంపేశాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఆ బాధ తెలియలేదు. కానీ అది జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దురామా. నేను అగ్నిలో ప్రవేశిస్తాను. మిగిలిన వానరులు నీ కార్యం నిర్వహిస్తారు అని సుగ్రీవుడు రాముడితో ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు తార రాముడి దగ్గరికి వచ్చి, రామా, నీ గురించి ఊహించడం ఎవరికి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో రామా, నీకు అంత ఓర్పు ఉంది. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయముల అందమైన పొందిక, నీ కాంతి చూసిన తర్వాత నువ్వు అందరి వంటి మనుష్యుడివి కాదని నేను గుర్తించాను. నేను లేకపోతే వాలి స్వర్గంలో కూడా సంతోషంగా ఉండలేడు. వాలిని ఏ బాణంతో కొట్టావో నన్ను కూడా ఆ బాణంతో కొట్టు. నేను వాలి దగ్గరికి వెళ్ళిపోతాను అని శ్రీరాముడిని దీనంగా వేడుకుంది తార. శ్రీరాముడిని దీనంగా ఏడ్చుకుంటూ తార చేసిన దీనాలాపనలు విని శ్రీరాముడు చలించిపోయాడు. ఆమెను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు. అమ్మా తార, నువ్వు వీరుని భార్యవు. ఇలా మాట్లాడడం తగదు. నీ వంటి వీరపత్ని ఇలా విలపించరాదు. కిష్కింద రాజ్యానికి నీ కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. వానర రాజు అయిన వాలి ఈ దేహం విడిచి శాశ్వతమైన స్వర్గలోకమునకు వెళ్ళాడు. నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం. అది పుణ్య పాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరూ ఇలా మాట్లాడకూడదు. జరగవలసిన కార్యం గురించి చూడండి. మీరు ఈ విధంగా శోకిస్తుంటే మరణించిన వాలి ఆత్మకు శాంతి కలగదు. లోకాచారం ప్రకారం వాలికి జరగవలసిన అంత్యక్రియల గురించి ఆలోచించండి అని శ్రీరాముడు జరగవలసిన కార్యములను జరిపించమని సుగ్రీవునికి చెప్పాడు. శ్రీరాముడి మాటలు విన్న లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. ఓ సుగ్రీవ, రాముడు చెప్పిన మాటలు వింటివి కదా. వెంటనే
వాలికి జరగవలసిన ప్రేత కార్యములు, దహన సంస్కారముల గురించి ఆలోచించు. వాలి దహన సంస్కారమునకు కావలసిన ఎండిపోయిన కట్టెలు, చందనపు కర్రలు తెప్పించు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్న అంగదుడిని ఓదార్చు. కిష్కిందకు ఇక నీవే దిక్కు. పుష్పమాలలు, సుగంధ ద్రవ్యములు, వస్త్రములు, నెయ్యి ఇతరములు తెప్పించు. వాలిని ఊరేగింపుగా తీసుకొని పోవుటకు పల్లకిని సిద్ధం చేయండి. దానిని మోయుటకు బలిష్ఠులైన వాహకులను ఏర్పాటు చేయండి. ఈ కార్యములన్నీ వేగంగా జరగాలి. ఈ సమయంలో ఆలస్యం పనికిరాదు అని లక్ష్మణుడు సుగ్రీవునితో చెప్పి శ్రీరాముని పక్కన వచ్చి నిలబడ్డాడు. రాముడు లక్ష్మణునితో ప్రేత కార్యం ప్రారంభించండి అని అన్నాడు. అప్పుడు తారుడు పల్లకిని, దానిని మోయడానికి బలిష్ఠులైన వానరులను సిద్ధం చేశాడు. ఆ పల్లకిలో వాలిని కూర్చోబెట్టడానికి తగిన ఆసనం ఏర్పాటు చేశారు. సుగ్రీవుడు మొదలైన వానరులు వాలిని మంచి వస్త్రములతోనూ పూల మాలలతోనూ అలంకరించారు. వాలిని పట్టుకొని తీసుకొని వెళ్లి ఆ పల్లకిలో కూర్చోబెట్టారు. తర్వాత సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు: కొంతమంది వానరులు పల్లకి ముందు నడుస్తూ రత్నములను వెదజల్లండి. భూలోకంలో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండునో అట్టి ఐశ్వర్యములతో వాలికి అంతిమ సత్కారములు చేయండి అని ఆజ్ఞాపించాడు. తారుడు మొదలైన వానరులు తండ్రిని కోల్పోయిన అంగదుడిని పట్టుకొని విలపిస్తూ పల్లకి వెంట వెళ్లారు. వాలి భార్యలందరూ ఆయన గుణములను తలుచుకుంటూ పల్లకి వెంట నడిచారు. వానరులు నదీ తీరంలో జనావాసాలకు దూరంగా సమతల ప్రదేశంలో ఒక ఇసుక దిబ్బ మీద స్థితిని ఏర్పాటు చేశారు. వాలి మృతదేహమును వానర ప్రముఖులు పల్లకు నుండి కిందకి దించారు. అప్పుడు తార తన భర్త మృతదేహమును ఒడిలో పెట్టుకొని విలపించింది. నాదా, నీవు మరణించినను నీ ముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు. నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందరినీ అనాథలుగా మార్చాడు. నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడికి వచ్చారు. నీ మంత్రులు అందరూ నీ చుట్టూ నిలబడి శోకించుచున్నారు. వారితో మాట్లాడు అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తార. పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత అంగదుడు, సుగ్రీవుడు వాలి శరీరమును చితి మీద ఉంచారు. అంగదుడు తన తండ్రి వాలి చితికి శాస్త్రోక్తముగా నిప్పు అంటించాడు. తండ్రి చితి చుట్టూ అప్రదక్షిణముగా తిరిగాడు. తరువాత అందరూ జల తర్పణములు విడవడానికి నదీ తీరానికి వెళ్లారు. అంగదుడు, సుగ్రీవుడు మొదలగు వానరులు వాలికి జల తర్పణములు విడిచారు. అంతిమ సంస్కారములు పూర్తి అయిన తరువాత సుగ్రీవుడు అంగదుడిని ముందుంచుకొని శ్రీరాముడి వద్దకు వెళ్లారు.